కంజెషన్ జరగకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఆల్రెడీ గ్రౌండ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నెల రోజుల నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఆ పిల్లర్ పనులు ప్రారంభమై అది కొనసాగుతుంది. ఇప్పుడు షార్ట్లీ మనకి కేబీఆర్ చుట్టూ డిఫరెంట్ జంక్షన్స్, మనకి కేబీఆర్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మధ్యలో, అక్కడ రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గర, బీవీబీ జంక్షన్ దగ్గర, ఇలా డిఫరెంట్ జంక్షన్స్లో వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి ప్రజలకి, కమ్యూటర్స్కి ఈ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏం చేయవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేయవచ్చా అని స్టడీ చేయడం జరిగింది. దీనిలో సిమ్యులేషన్ స్టడీస్ ఆల్రెడీ చేసినాము. ఆ కంపెనీ వాళ్ళు, ఆర్కాడిస్ కంపెనీ వాళ్ళు దానికి హెల్ప్ చేశారు. అంటే ఇక్కడ జరిగే ట్రాఫిక్, ఎగ్జాక్ట్ ట్రాఫిక్ని కెమెరాస్ ద్వారా రికార్డ్ చేస్తూ, కంప్యూటర్లు దాన్ని సిమ్యులేషన్ చేస్తూ, వన్ వే చేస్తే ఫ్లో ఎలా ఉంటుంది, మనకి కంజెషన్ తగ్గుతుందా లేదా అని కంప్యూటర్లు స్టడీ చేయడం జరిగింది. అది పాజిటివ్గా ఉంది ఆ రిజల్ట్. సో కంప్యూటర్లు స్టడీ చేసి ఇమీడియట్లీ మనం దాన్ని స్టార్ట్ చేస్తే సరిపోదని ఒక ఉద్దేశంతో పైలట్ స్టడీ చేయాలి. ఒకరోజు మనము ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేస్తూ పైలట్గా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసి చూడాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నది చూడాలని ఈ కమింగ్ సండే మార్నింగ్ 11 o'clock నుంచి ఒక 1 o'clock వరకు 2 hours ఈ కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ని వన్ వే చేస్తూ పైలట్ స్టడీ చేయబోతున్నాము. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెంబర్ 2లో ఎవరైనా వస్తున్నారంటే, అండ్ 2 నుంచి వచ్చి వాళ్ళు చెక్ పోస్ట్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే రోడ్ నెంబర్ 45కి వెళ్ళేవాళ్ళు, కేబీఆర్ ఎన్టీఆర్ భవన్ నుంచి రైట్ ఉండదు, వాళ్ళు లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ బసవతారకం, అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ, అక్కడ 45 అలా వెళ్ళిపోవాలి. అలాగే ఒకవేళ వాళ్ళు రోడ్ నెంబర్ 45లో వస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ అగ్రసేన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ రైట్ ఉండదు, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్, రైట్ కేబీఆర్ పార్క్, బసవతారకం, దెన్ అగ్రసేన్ అలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎన్టీఆర్ కేబీఆర్ పార్క్ చుట్టూ మనం వన్ వే నడపాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఆ రోజుకి కావాల్సిన సైనేజెస్ కానీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కానీ, బందోబస్తు కానీ, ప్రజలకి కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము. చిన్న వీడియో కూడా తయారు చేసి ప్రజలకు ఇస్తాము ఏమైనా కన్ఫ్యూషన్ ఉండే. ఆ వాలంటీర్స్ కూడా ఒక 100 మందిని కేబీఆర్ చుట్టూ పెడుతున్నాము. ఒకవేళ గైడ్ చేయడానికి ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే వాళ్ళని గైడ్ చేయడానికి వాలంటీర్స్ను కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇది ఈ స్టడీ చేసి అప్పుడు డ్రోన్తో కూడా విజువల్స్ తీసుకుంటాము. కొన్ని ప్లేసెస్లో మనకి మర్జింగ్ పాయింట్స్లో మీడియన్స్ ఇవేని కట్ చేయాల్సిన ఉంటాయి. ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ కట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి మీడియన్లో. బట్ ఈ వన్ వే నడపాలంటే అక్కడక్కడ మర్జింగ్ ప్లేసెస్లో మనకి మీడియన్స్ కట్ చేయడము, ఆ రోటరీ సైజెస్ తగ్గించడం అలాంటి అవసరాలు ఉంటాయి. సో ఈ 2 hours మనం ట్రాఫిక్ నడిపించేటప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ మీడియన్స్ ఎంత దూరం కట్ చేయాల్సిన వస్తుంది, ఎక్కడ మనకి ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సిన ఉంటుంది, ఎక్కడ చిన్న చిన్న స్ట్రక్చర్స్ రిమూవ్ చేయాల్సిన ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఈ 2 hours స్టడీ తర్వాత జిహెచ్ఎంసీ వారి సహాయంతో అది కూడా రిమూవ్ చేసిన తర్వాత పర్మనెంట్గా ఈ వన్ వేని ఇంప్లిమెంట్ చేద్దాము, పాజిటివ్గా ఉండే ఇంప్లిమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పైలట్ స్టడీ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఒక్క
ప్రాబ్లమ్ కన్ఫ్యూషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చేవారు ఒకవేళ రోడ్ నెంబర్ 36కి వెళ్ళాలంటే అక్కడ రైట్ టర్న్ ఉండదు. సో వారు వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ అల్కజార్ ప్లాజా వెళ్ళి అక్కడి నుంచి 36కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ కానీ రైట్ కానీ అక్కడ ఓపెన్ చేస్తాము, వాళ్ళు రోడ్ నెంబర్ 36కి వెళ్ళొచ్చు. సో ఆ కన్ఫ్యూషన్ కూడా లేకుండా సైనేజెస్ పెట్టి గైడ్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేస్తాం.